సూపర్. విజయవాడ సత్యభామలు ఎరగదీశారు గ్రాండ్ ఎంట్రీ. అందుకే ఆ రేంజ్ లో ఎంట్రీ ఉన్నప్పుడు మనం మధ్యలో ఎంటర్ అవ్వకూడదని మేము ఆగాం. అదే సో ఈ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు. పవర్డ్ బై చిల్లపల్లి స్వారి వీవర్లీ కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం. ఈ రోజు మన భామలు సత్యభామలు వచ్చేసింది మన విజయవాడ. అసలు మేము ఏంటో అనుకున్నాం కానీ ఈ హౌస్ఫుల్ రేంజ్ ఆహా ఎనర్జీ ఇక్కడే ఉంటుందని మాకు ఇప్పుడే అర్థమైంది. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. అల్మితి హబీబో అల్మితి హబీబ్ ఆడబోయే భామలు సత్యభామలు వెల్కమ్. ఓకే, ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు తట్టలుగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను తట్టుతో పట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నా. ఓకే, ఇంతకీ మీ పేరేంటి చెప్పండి. మై నేమ్ ఇస్ కార్తిక. బావగారి పేరేంటి? రాజేష్. రెడీ. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన టంగ్ ట్విస్టర్. జాగ్రత్తగా విను. తాతారావు తోడల్లుడు తమ్ముడు కొడుకు తారు రోడ్డు పక్కన ఉన్న తాటి చెట్టు ఎక్కాడు. తాటి ముంచులు తిందామని తాడు కట్టుకుని తల కిందలుగా పడ్డాడు. అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. రెడీ స్టార్ట్. తాతారావు తోడల్లుడు. నెక్స్ట్. బాబోయ్ ఎంత మాట అనేసిందిరా. తాతారావు తోడల్లుడు తాటి చెట్టు కింద జపం చేశాడు. బాగా తెగించావురా నువ్వు. సరే, ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి అంటే మ్యాచింగ్ గురించి యూట్యూబ్ లో నువ్వు ఒక వ్లాగ్ చేయాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను వేసుకుంది ఏంటి స్పెషల్ గా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? అనుకున్నాం. మెడనొప్పి వచ్చే వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు కలగలిపిన కేప్ అంటారు దీన్ని. సో చూస్తున్నారు కదా ఎంత డిజైనర్ గా ఉన్నానో, ఎలా ఉన్నానో. హాయ్ ఫ్రెండ్స్ అయ్యాలి. హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ అంటే ఎక్కడ వీళ్ళు సైన్ అవుట్ అయిపోతారో అని భయం. ఇప్పుడు ట్రెండింగ్ వ్లాగ్ చేద్దాం. నువ్వు ఇదే డ్రెస్ వేసుకొని చేపల మార్కెట్ కి వెళ్ళి అక్కడ ఉన్న చేపల గురించి చెప్పాలి వ్లాగ్. రెడీ. సో మీకు చేపల గురించి చెప్పాలని చెప్పి భార్గవ్ గారు చెప్పారు. సో చేపల గురించి మీకేమన్నా తెలుసు? ఇక్కడ స్మెల్ ఉంది. ఇదిగోండి భార్గవ్ గారు కూడా చెప్తారంట. చెప్పండి. ఇక్కడ మేము చేపల మార్కెట్ లో ఉన్నాం ఫ్రెండ్స్. కార్తీక గారు 4 చేపలు కొన్నారు. బేరమాడి రూపాయికి 4 వచ్చాయి. కొంచెం వాసన బాగాలేదు ఫ్రెండ్స్, కానీ ఇక్కడ స్మెల్ ఉంది ఫ్రెండ్స్. కార్తీక గారు తెలియకుండా ఒక చేప నోట్లో కూడా వేసుకున్నారు ఫ్రెండ్స్. ఎవరికి లోపలికి వెళ్ళి గిలగలు కొట్టేసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకే సూపర్. మేడం, మీరు ఇంత సాఫ్ట్ గా ఉంటే కాలేజ్ కుర్రోల్ని ఎలా వాళ్ళకి భయభ్రాంతులు కల్పిస్తారు మీరు? నేను చేసేది స్కూల్లో అండి. స్కూల్లో మీ స్కూల్ టీచరా? అవునండి. బావగారి పేరేంటి? గణేష్. సో టీచర్ గారికి అంటే చాలా జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఉంటది, లేదంటే చెప్పలేరు. సో పెళ్లి చూపుల్లో బావగారికి ఏమేమి స్నాక్స్ పెట్టారో టక్కని చెప్పాలి. అసలు జరిగితే కదా డైరెక్ట్ ఆయన పెళ్లికి వస్తారా? వామ్మ డైరెక్ట్ హనీమూనే జరిగిందంటది ఏంటో ఇప్పుడు నాకు అదో డౌట్ గా ఉంది. చలో జాగ్రత్తగా వినండి. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రాళ్ళు, గేట్ అవతల ఎరేసి వలేసి స్కెచ్ చేసి పెట్టేసిన స్ట్రిక్ట్ టీచర్లు. మళ్ళీ చెప్తా. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రాళ్ళు, గేట్ అవతల ఎరేసి వలేసి స్కెచ్ చేసి పట్టేసిన స్ట్రిక్ట్ టీచర్లు. అయ్యో భగవంతుడా, నాకు ఈ శిక్ష విధించావా? నిజంగా చెప్పండి బావా, మీరు ఫస్ట్ చూసిన సినిమా ఏది? ఫస్ట్ సినిమా అసలు థియేటర్ చిన్నప్పటి నుంచి వెళ్ళాం కదా. పెళ్లి అనుకున్న తర్వాత థియేటర్ లో ఎవరూ లేరు, కార్నర్ సీట్ లో మీరిద్దరే ఉన్నారు. అంత లేదులేండి. బావగారు ఏ హీరోలో ఉంటారు అంటే ఓహల్లోనా నిజంలోనా? ఆ రెండు చెప్పు. ఓహల్లో అంటే మహేష్ బాబు అనుకోవాలి. నిజంగా అంటే నరేష్ బాబు అనుకోవాలి. ఇప్పుడు చెప్దాం. ఓకే, జాగ్రత్తగా. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన కాలేజీ. ఇరుక్కుపోయి వచ్చిన కాలేజీ కుర్రోళ్ళు. ఎప్పటి వరకు టీచర్లే స్టూడెంట్స్ కి పనిష్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ టైం బామలో సత్యభామలో ఒక టీచర్ గారికి మనం గోడ కుర్చీ, అందరూ గోడ కుర్చీ. అలాగే ఇప్పుడు చెప్తారు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రాళ్ళు, గేట్ అవతల ఎరేసి వలేసి స్కెచ్ చేసి పట్టేసిన స్ట్రిక్ట్ టీచర్లు. సూపర్. కాదు చెల్లి, ఈ వయసులో నీకు ఆ జడ అవసరమా? అది గట్టిగా ఆగితే వద్దు, గట్టిగా ఆగితే ఊడిపోతామో నాకు డౌట్ అవుతుంది. సరే ఇదిగో నువ్వు ఇలా చెప్తూ బామనే సత్యభామనే పాట పాడాలి. సత్యభామనే
ఏం పేరు చెల్లి? అంబిక. బావగారి పేరేంటి? రవీంద్ర కుమార్. విజయవాడ బ్రిడ్జ్ దిగి బందర్ రోడ్కి వెళ్ళాడు కుంచిత పాదం. బాణాసంచా మోగుతుంటే భయభ్రాంతుడై పారిపోయాడు కుక్కట్లింగం. విజయవాడ బ్రిడ్జ్ దిగి బందర్ రోడ్ వెళ్ళాడు. నేను కుంచెల చెప్పా మళ్ళీ. బాలం. విజయవాడలో బ్రిడ్జ్ దిగి విజయవాడలో బ్రిడ్జ్ దిగి బందర్ రోడ్కి వెళ్ళి బందర్ రోడ్కి వెళ్ళి జాంకాయలే ఆ యాపిల్ పళ్ళే అని పళ్ళు అమ్ముకున్నాం. ఇక్కడ పళ్ళు కాదు కేసులే. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఓకే సూపర్, గట్టిగా చెప్పట్లు. ఏ అమ్మా అప్పుడే కళ్ళజోడు వచ్చింది, ఏం చేసావు? ఏం చేస్తాం? జాగ్రత్తగా విను, ఒకేసారి చెప్తా, ఆల్రెడీ ఇందా చెప్పా కాబట్టి. ఓకే. అమ్ము. తాతారావు తోడల్లుడు తమ్ముడు కొడుకు తాడు రోడ్డు పక్కన తాటి చెట్టు ఎక్కాడు. తాటి ముంజలు తిందామని తాడేసుకుని తలకిందులుగా పడ్డాడు. నేను పడ్డాను ఇది విన్నాక. మేము ఎప్పుడో పడ్డాం ఇక్కడ. ఒకసారి మీరు చెప్తా ఉండండి, నేను చెప్పేస్తాను. తాతారావు తోడల్లుడు తమ్ముడు కొడుకు తాడు రోడ్డు పక్కన తాటి చెట్టు ఎక్కాడు. తాటి ముంజలు తిందామని తాడు కట్టుకొని తలకిందులుగా పడ్డాడు. తాతారో తమ్ముడు కొడుకు తోడల్లుడు తాట. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అదా ఓకే. తాతారావు తోడల్లుడు తమ్ముడు కొడుకు తార్ రోడ్ ఎక్కాడు. తార్ రోడ్డు పక్కన తాటి చెట్టు చూసి తాటి ముంజులు తిందామని తాడు వేసి తిందామని కింద పడ్డాడు. తాటి టెంకలు తీసుకొని తాటి తాండ్రు వేసి తాటి రొట్టె వేసుకొని మొత్తం చెప్పు. తాతారావు తోడి అల్లుడు తాతారావు తోడల్లుడు తమ్ముడు కొడుకు తారు రోడ్డు పక్కన తాటి చెట్టు ఎక్కాడు. తాటి ముంజులు తిందామని తాడు కట్టుకొని తల్లకిందులుగా పడ్డాడు. తాతారావు తోడి అల్లుడు తమ్ముడు కొడుకు తార్ రోడ్ ఎక్కి తాడి చెట్టు చూసి తాటి ముంజులు తిందామని తాడు కట్టుకొని తల కిందులో పడ్డాడు. అమ్మ వదిలేతే ఎక్కడికో ఏ తాడేపల్లి కూడా తీసుకెళ్లేలా ఉంది ఇప్పుడు. ఓకే, అందరికీ గట్టిగా చెప్పట్లు. ఓకే, మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఓ శివంగి ప్లీజ్. ఆల్ రైట్, ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ వెయ్యి తిరిగే గేమ్ ఎలా ఆడాలి అంటే ఇక్కడ 4 గ్లాసులు ఇచ్చాం. హైయెస్ట్ 4 పాయింట్స్ అన్నమాట. సో ఒక గ్లాస్ ఇలా ముందుకు లాక్కొని ఇలా వేలుతో అలా అనాలి, అలా పడాలి. అలా 4 గ్లాసులు పడ్డాయి అంటే 4 పాయింట్స్ వస్తాయి. 3 అయితే 3 పాయింట్స్. రెడీ? ముందు పద్మజ గారు నేను ఆడతా, నేను ఎరగదీస్తా అంటున్నారు. 4 చాయిస్ ఉంటాయి మీకు. 4 పాయింట్స్ సాధించే ఛాన్స్ ఉంది. 3, 2, 1 స్టార్ట్. ఇది ఒకటి ఛాన్స్ ఉంది. కూల్ గా, టెన్షన్ లేదు. సెకండ్ రౌండ్, ఇదే లాస్ట్ రౌండ్. కొంచెం స్పీడ్ గా చేయండి, పడుద్ది. వావ్ సూపర్. ఓకే ఓకే, ఇవి అడ్డం తీసేద్దాం. నో ప్రాబ్లం, 1 పాయింట్. ఈరోజు మనం ఆడుతున్న వెయ్యి తిరిగే ఈ గేమ్ లో ఇప్పుడు ఆడడానికి వచ్చారు ముంతాజ్ గారు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. అబ్బా కూల్ గా లైట్ గా అనండి, పడుద్ది. పాయింట్ ఇద్దాం పాపం, అక్కడ ఆల్మోస్ట్ తిరిగేసి పడింది కాబట్టి. సో సెకండ్ టర్మ్ స్లోగా ట్యాప్ చేయండి. మరి ఎక్కువ ఫాస్ట్ చేయకండి, చిన్నగా స్లోగా. లాస్ట్ ఛాన్స్. ఓకే, ముంతాజ్ గారు మీరు సాధించారు 1 పాయింట్. పద్మజ గారు అండ్ ముంతాజ్ గారు 1 పాయింట్ లో ఉన్నారు. ఈ రోజు మనం ఓషింగ్ లో ఆడుతున్నాం వెయ్యి తిరిగే. కూల్ గా, టెన్షన్ లేకుండా, కావాలంటే కొంచెం ఇలా బయట పెట్టుకోవచ్చు. పెట్టుకొని ట్యాప్ చేయండి సింపుల్ గా. గో. ఓకే, 1 పాయింట్. అది ట్యాప్ కాదు, ఇందాకటి ఏదో మేము అలా ఎగిరింది కాబట్టి ఇచ్చాం. వావ్ 2 పాయింట్. సింపుల్ గా ట్యాప్ చేయండి అంతే. వావ్ 3.
సాయంత్రం 7 గంటల తర్వాత బావగారు మీరు ఇంట్లో గ్లాసులతో గేమ్స్ ఆడతారా ఏంటి? అటో టేబుల్ ఇటో టేబుల్ వేసుకొని బావా నువ్వు అక్కడ మొదలెట్టి నేను ఇక్కడ మొదలెట్టానంటారా? అలాగే లేదు. ఏదో ఉంది ఈ గ్లాసులతో గందరగోళం ఇంట్లో. ఓకే నీవే సూపర్ 3 పాయింట్స్ సాధించారు. ఓకే మనం ఆడుతున్నాం ఈరోజు వేయ్ తిరిగే గేమ్. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు నేను ఒక లెక్క అంటుంది మా పద్మజ. తగ్గేదే లేదంటుంది. మన టార్గెట్ 3+. రెడీ కమాన్ 3, 2, 1. సూపర్ 1 పాయింట్. సెకండ్ ఛాన్స్. ఆల్రెడీ 1 పాయింట్ వచ్చింది కాబట్టి కూల్ ఆడండి. ఇంకో 3 పాయింట్లు కావాలి మనకి. టూ పాయింట్స్. ఆల్రైట్ ఓషి వెంగళి ఈ రోజు మనం ఆడాం వేయ్ తిరిగే గేమ్. అందరికంటే ఎక్కువ పాయింట్లు 3 పాయింట్లు సాధించి ఓషి వెంగగా నిలిచారు శ్రీదేవి. కంగ్రాట్స్. రండి. సో ఎప్పుడు విన్నర్స్ నే కాదు నాలాంటి రన్నర్స్ కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి 2 పాయింట్లతో రన్నర్ గా నిలిచారు పద్మజ గారు. పాములు సచ్చిపాముల్లో ఇప్పుడు మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. సో చాలా మందికి ఇష్టమైన గేమ్, అందుకే రోజు కాకుండా అప్పుడప్పుడు ఆడుతుంటే ఇష్టం బాగా పెరుగుద్ది అనమాట. 5 చైర్లు ఉన్నాయి, 6 బాములు ఉన్నారు. మరి ఎవరు ఆ ఒక్క చైర్ నెగ్గుకొని సత్యభామగా నిలుస్తారో కాసేపట్లో చూద్దాం. మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. డాన్స్ వేయకపోయినా ఎలిమినేట్ అవుతారు. అందరూ డాన్స్ వేస్తూనే అంట పరిగెట్టాలన్నమాట. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఇద్దరు కూర్చోవడానికి ట్రై చేశారు. ఫస్ట్ సాయిశ్రీ కూర్చుందా లేకపోతే ఫస్ట్ మణి కూర్చుందా చూసిన అబ్జర్వ్ చేసిన జడ్జ్ మీరు చూసారా? సో వెనకాల మా పిన్నులు పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు కాబట్టి మణి గారు మీకు కోపం ఉంది కాబట్టి ఆ చైర్ తీసుకుని వెళ్ళిపోండి. మీరు తీసుకోండి అంతే. వాళ్ళు ఇప్పుడు 4 చైర్లు ఉన్నాయి, 5 బామలు ఉన్నారు. మరి ఫైనల్ సత్యభామ ఎవరో కాసేపట్లో తెలుస్తుంది. రెడీ 3, 2, 1 మ్యూజిక్. కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒల ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు. ఓ రేంజ్ లో సాగుతుంది పోరాటం. 4 బాములు ఉన్నారు, 3 చైర్లు ఉన్నాయి. మరి ఆ ఫైనల్ సత్యభామ ఎవరో కాసేపట్లో తెలుస్తుంది. 3, 2, 1 మ్యూజిక్. కట్టమింద బల కట్టమింద పోయే అలకల సిలక బలే గుంది బాల దాని యదాన దాని యదాన ములరైక బలే గుంది బాల అరెరెరెరెరెరె నారి నారి వయ్యారి సుందరి నవ్వు మకముదానా నారి నారి వయ్యారి సుందరి నవ్వు మకముదానా నీ నవ్వు మకం. ఓ మై గాడ్ మా పీటీ మేడం ని ఓడించారా మీరు? ఎవరిని లాగేద్దాం? యూత్ అంటే యూత్ ని ముందు పంపించేస్తారా? చైర్ తీసుకెళ్ళండి. ఓకే పోరాటం ఆల్మోస్ట్ ఫైనల్ కి వచ్చింది. 2 చైర్లు ఉన్నాయి, 3 బాములు ఉన్నారు. ఒక్క సత్యభామ ఎవరో కాసేపట్లో తెలుస్తుంది. రెడీ 3, 2, 1 మ్యూజిక్.
ఏ చైర్ కావాలి? వెల్, మరి వీళ్ళిద్దరిలో ఎవరు సత్యభామగా నిలుస్తారు? ఇద్దరు భామల్లో ఉన్నది ఒకే ఒక చైర్. ఫైనల్ పోరాటానికి 3, 2, 1 మ్యూజిక్. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 ఓకే, ఈ రోజు మనం ఆడిన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో సత్యభామగా నిలిచారు సుప్రియ. అలాగే రన్నర్ గా నిలిచారు శివాని గారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు చిల్లపల్లి వారి వీవర్లీ గిఫ్ట్ వోచర్స్. ఓకే, ఇలా హుషారుగా జరిగింది మన భామలు సత్యభామలు మన విజయవాడలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి భామలు సత్యభామలు. బాయ్.